నమస్కారం. కోమలికి సంబంధించి మరలా క్రాస్ చెక్ చేసినప్పుడు ఇంకొకసారి కూడా నాకు అర్థమైంది ఏంటి అంటే, ఆ అమ్మాయి ప్రేమ అంటే కలిసి బతకడం అనుకుంది. ఒకవేళ ప్రేమించినోడు వద్దు అంటే చావటం అని చెప్పేసి అనుకుంది. అది ప్రేమ కాదమ్మా, అలా మీరు ఇంకా ఎవరన్నా ఉన్నారేమని ఈ చిన్న క్లారిటీ నేను తీసేస్తాను. వాళ్ళ అమ్మ అంటుంది, అందాల బొమ్మ, అందాల చిలక ఈరోజు వస్తూ చూస్తే అందవిహీనంగా ఉండిపోయింది. అలా ఎందుకు? ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది ఆదివారం నైటు, అంటే ఎర్లీ అవర్స్ ఆఫ్ మండే అనుకోవచ్చు. చూసింది ఆ తర్వాత ఎప్పుడుకో. అంటే అందమైనటువంటి ఆ అమ్మాయి ఉరికంబ అలా ఉరికి అలాగే ఉండిపోయి బాడీ స్వెల్లింగ్ వచ్చేసి బ్లాకిష్ అయిపోయి ఘోరాతి ఘోరంగా పెళ్లి పీటలు ఎక్కాల్సిన నా కూతురు పాడెక్కింది. అందాల బొమ్మ అందవిహీనంగా పెళ్లి పీటలెక్కాల్సిన పిల్ల పాడెక్కింది. కారణం ప్రేమ. ఆ ప్రేమకు అర్థం తెలియలా. కారణం ప్రేమ. ప్రేమ అంటే కలిసి బతకడం అనుకుంది. కానీ ప్రేమ అంటే ఎక్కడున్నా మన అనుకున్న మనిషిని బాగుంచడం అని అర్థం చేసుకోలేకపోయింది. ఈ అఖిల్ రెడ్డి అనే వేడి వ్యక్తి. నిన్న చెప్పే, ఈరోజు చెప్పే, ఒకటే చెప్తున్నా, ఒక్కసారి మనం ఎవరైనా వద్దు అన్నామంటే మరలా వాళ్ళతో కలిసిమెలిసి ఉండటం, తిరగటం చేయకండి. ఎందుకంటే అవతల వాళ్ళకి హోప్ అనేది ఉండిపోయింది. ఆ హోప్తో ఏమైంది, మరల మిమ్మల్ని అడుగుతూనే ఉంటారు, మరల మీరు వద్దనే ఉంటారు. అలా రిపీట్ అవుతున్నప్పుడు తెలియకుండానే ఇక నెగిటివ్ వెళ్ళి వెళ్ళిపోతారు. మెచ్యూర్గా లేరు ఈ రోజుల్లో. సరే, వీడియో క్లోజ్ చేస్తున్నా. ఒకే ఒక మాట చెబుదామని చేస్తున్నా. ఏంటంటే, ప్రేమ అంటే కలిసి బతకటమే కాదు, ప్రేమ అంటే పెళ్లి చేసుకోవటమే కాదు, ప్రేమ అంటే మన అనుకున్న మనిషి ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండటం. ఇదే ప్రేమ అంటే. ఈ రోజులలో కూడా మూర్ఖంగా ఆలోచిస్తూ, ఈ రోజులలో కూడా కెరీర్ వదిలేసి, ఈ రోజులలో కూడా మన కుటుంబాన్ని మర్చిపోయి కేవలం నచ్చినోడో నచ్చిన అమ్మాయో వాళ్ళ కోసం బతుకుతూ ఉండి వాళ్ళ కోసం చస్తామన్నప్పుడు అది జీవితం కాదు. అది అసలు మనిషికి సంబంధించి ఏ మాత్రం కూడా సంబంధమైన విషయం. అది ఈ సృష్టిలో ఏ ప్రాణి కూడా అవతల ఇష్టపడలేదని చెప్పేసి చావరు. ఈ సృష్టిలో ఏ ప్రాణి కూడా తనకు నచ్చనోళ్ళు వదిలేశారని చెప్పేసి చావరు. ఈ సృష్టిలో ఏ ప్రాణి కూడా అన్ని అవయవాలు సరిగా ఉన్నప్పుడు తానేంటో ప్రూవ్ చేసుకునేది. తనని ఎవరైతే దూరం చేసుకున్నారో వారికి తన విలువను గుర్తు చేస్తుంది. తన జీవితంలోకి గొప్పవాడిని ఆ దేవుడు పంపేలాగా చేసుకుంటారు. తన జీవితం గొప్ప అమ్మాయిని పంపేలాగా వీళ్ళు తను మార్చుకుంటారు. ప్లీజ్ దయచేసి ఆడవారు, మగవారు, తల్లులు, తండ్రులు అందరూ కూడా ఆలోచించండి. ప్రేమ అంటే మన అనుకున్న మనిషిని ప్రేమించినప్పుడు వారిని గొప్పగా సంతోషంగా ఉంచడం. అలా కాని పక్షంలో మీ లైఫ్లో మీరు గొప్పగా బతకండి. మీ కన్న వాళ్ళ కోసం మీకంటూ ఒక లైఫ్ దేవుడు అనేది ఇచ్చినట్టుగా అది ఏంటో వెతుకుని అరక ముందుకు అడుగులు వేయండి. కోమల విషయంలో మాత్రం ఇక అఖిల్ రెడ్డి అనే వ్యక్తికి సంబంధించి పోలీసు కూడా ఇక ఏమి చేయలేరు. ఎందుకంటే వాంటెడ్గా ఈ అమ్మాయి అలా చనిపోయింది, అఖిల్ రెడ్డి వద్దని చెప్పి 1 year అయినా మధ్యలో అడిగి మరలా అడిగి ఆమె అంతటా ఆమె ఆల్రెడీ 6 నెలల క్రితం ట్రై చేసి చనిపోదామని మరలా ఇప్పుడు ట్రై చేసి మరలా చనిపోయింది. ఏదైనా అది పెద్ద తప్పు ఏదంటే ఆ అమ్మాయి దగ్గర మరలా వెళ్ళటం. ఆ అమ్మాయి చెప్తుంది, కోర్స్ ఆ బంధువులు వాళ్ళు డైరీ అదంతా చెక్ చేస్తున్నప్పుడు ఫోన్ డేటా బిర్యానీ పెట్టి ఆర్డర్, ఇద్దరు కలిసి బిర్యానీ తిని, అంటే అతను నచ్చిన పనులన్నీ చేసింది. చెప్పరా హ్యాపీగా ఉందామరా, కలిసి ఉందామరా అని. నేను ఆల్రెడీ చెప్పాను కదా, నువ్వు కాసేపు మాట్లాడుతుంటూ వచ్చాను, నువ్వు కాసేపు హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టు వచ్చాను, అంతే తప్ప మరలా నన్ను పెళ్ళి అని చెప్పేసి వాడబోద్దాడు కదా. అమ్మాయి చాలా బాగుంది, బట్ బాగున్నట్టే కాదు కదా. ఇతను ఇదేదో ఉంటుంది కదా, ఇతను వేరే అమ్మాయిని ఇష్టపడతాం కావచ్చు, ఇతను ఏదైనా డబ్బు చూసి ఉండొచ్చు, జాబో ఇంకేదో. ఈ అమ్మాయి ఇంకా డిగ్రీ చేస్తుంది. వైజాగ్లో ఉన్నప్పుడు పరిచయం, ఇద్దరు యూట్యూబర్లు హైదరాబాద్ వచ్చారు. అతను జాబ్ పర్పస్, ఈమె చదువు పర్పస్. వాళ్ళ నాన్న వచ్చేసి వైజాగ్ ఏజెన్సీలో పనిచేస్తాడంట, వాళ్ళ అమ్మ వచ్చేసి దుబాయ్లో ఎక్కడో పనిచేస్తున్నారు, కువైట్లోనో. ఇక ఇతని ఫ్యామిలీ, ఇతను వేరే ఇదిలో వాళ్ళు ఉన్నారు. అంతిమంగా ఇక్కడ క్లారిటీ అయితే అందరికీ ఉంది, చనిపోయిన ఒక్క కోమలికి తప్ప. ఆ కోమలి కూడా ఉండాల్సిన క్లారిటీ ఏంటి? అఖిల్ లైఫ్ అఖిల్ది, నా లైఫ్ నాది. మా అమ్మోళ్ళు చెప్పినట్టుగానే నేను చక్కగా ఉన్నాను, నాకు మంచి టాలెంట్ ఉంది, సినిమాలోకి వెళ్ళాలి, నేను ఎదగాలి, గొప్ప పేరు తెచ్చుకోవాలి. ఇది ఆ అమ్మాయికి ఉండాల్సిన క్లారిటీ. బట్ ఆ పిల్లకు వచ్చిన క్లారిటీ ఏంటంటే, అఖిల్ లేకపోతే ఇక నా లైఫ్ లేదు, ఇక నేను చనిపోతే నాకు ఈ జీవితం వద్దు. ఆ పిల్లకు వచ్చిన పిచ్చి క్లారిటీ దయచేసి ఎవరికి వద్దండి, ప్లీజ్.